ఏం పేరు నీది? ఏం పేరు? ఎక్కడి నుంచి వచ్చావు? ఏ ఊరు? అమ్మవారమా? ఎవరు నువ్వు? అత్తవవుతావా? సచ్చిందాను ఇక్కడేం చేస్తున్నావు? అమ్మాయి బాగుంది, అందుకే అమ్మాయిలోకి వచ్చినా. ఇప్పుడు ఆమె యేసుప్రభుని నమ్ముకుంది. అమ్మాయిలో ఉండటానికి వీలు లేదు. దేవుని అగ్ని నిన్ను కాల్చేస్తుంది. ఉంటావా? వెళ్ళిపోతావా? పరిశుద్ధ అగ్ని విడుదల చేస్తున్నాను. దేవుని అగ్ని నిన్ను కాల్చేస్తుంది. వదిలిపెడతావా? పోతావా? కాల్చనా? మళ్ళీ రావు కదా? వస్తావా మళ్ళీ? పరిశుద్ధ అగ్ని విడుదల చేస్తున్నా. ఇక మళ్ళీ రావడానికి వీలు లేదు. అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు కూడా ఈ బిడ్డని పరిశుద్ధ అగ్ని తాకుతుంది. నువ్వు లోపల ఉండటానికి వీలు లేదు. బయటికి వెళ్ళిపోవాలి. ఎక్కడి నుంచి వచ్చావు? వెళ్ళిపోతావా? మళ్ళీ ఉంటావా? వెళ్ళిపోతావా? ఎందుకు? సరే, వచ్చినావు. ఇప్పుడు క్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. యేసుప్రభుని నమ్ముకుంది, తన హృదయంలోకి యేసయ్యని పిలుచుకుంది. ఇప్పుడు నువ్వు వదిలిపెట్టిపోతున్నావా? ఎందుకు పోతున్నావు? ఎందుకు? దేవుని శక్తి ఉంది, చూస్తున్నావు కదా. ఏమవుతుంది నీకు ఇప్పుడు? బిగిసిపోతున్నాయా? అగ్నితో కాలుస్తాను. వదిలిపోయి వెంటనే వెళ్ళిపో. ఎటు వెళ్ళిపోతావు? ఊరికి పోతావా? ఇక్కడే ఉంటావా? ఏమేం చేస్తున్నావు వచ్చినప్పటి నుంచి? ఏమేం బాధలు పెట్టావు చెప్పు. కాళ్ళ నొప్పులు, ఇంకా సైడ్లో నొప్పి పెట్టినావా? ఎవరు పెట్టినది? నువ్వే పెట్టినావా? బాగా నొప్పి పెట్టినావా? తట్టుకోలేని నొప్పా? ఇంకేం చేసినావు? ఏం చేస్తున్నావు? ఆకలి కాకుండా చేస్తున్నావా? ఇంకేం చేసినావు? వాళ్ళ భార్య భర్తల మధ్యలో ఏం చేస్తున్నావు? ఎందుకు? నువ్వే పెడుతున్నావా? కోపం ఎవరు తెస్తున్నారు? కోపం నువ్వే తెప్పిస్తున్నావా? అచ్చా, ఇంకేమేం చేస్తున్నావు? చిరాకు, కుటుంబంలో ఏం చేస్తున్నావు? ఎవరి మధ్యలో? నువ్వేనా? అచ్చా, కోపము, చిరాకు, గొడవలు, భార్యాభర్తల మధ్యలో అసమాధానమును, ఇవన్నీ నువ్వే చేస్తున్నావా? అనారోగ్యము నువ్వే చేస్తున్నావా? కడుపు నొప్పి, కాళ్ళ నొప్పులు, బలహీనత అన్నీ నువ్వే చేస్తున్నావా? మరి అమ్మాయి బాగుందని చెప్పి ఇవన్నీ చేయడం ఏంటి? బాగుందని ఇవన్నీ చేసి పాడు చేస్తున్నావా? నీ పని పాడు చేయడమేనా? బాగు చేయడం కాదా? అచ్చా, మరి నువ్వు అత్త అంటావు, చుట్టం అంటావు, మరి ఆమె లోపల దూరి ఇవన్నీ చేస్తున్నావా? సరే, ఇప్పుడు వెళ్ళిపోతావా? కాల్చాలనా? దేవుని అగ్ని విడుదల చేస్తున్నా, పరిశుద్ధ అగ్ని విడుదల చేస్తున్నా. వదిలిపెడతావా? వెంటనే వదిలిపెడతావా? మళ్ళీ రావు కదా? ఇక్కడ బాలనగర్లో ఉండవు కదా? ఎక్కడ పోతావు? వెళ్ళిపోతావా? ఇక్కడ ఉండవు కదా? మళ్ళీ పీడించవు కదా? బాధించవు కదా? దేవుని అగ్నితో కాలుస్తా. లేకపోతే వదిలేయ్. యేసు క్రీస్తు నామములో వదిలిపెట్టి పో. నా సాక్ష్యం ఏంటంటే, నేను అపవిత్రాత్మతో ఎంతగానో శోధించుతున్నాను. సైడుకు నొప్పి, కాళ్ళ నొప్పులతోటి, అన్నం ఆకలి కాక, అరక్క ఎంతో బలహీనత అయినాను. ఎంతగానో బలహీనత కుంగిపోతున్నాను. నా బాధ ఎవరికి చెప్పుకోలేక, చేయలేక ఎంతగానో కుసించిపోతున్నాను.
మా భార్య భర్తల మధ్య అపవిత్రాత్మ ఎంతగానో మమ్మల్ని శోధిస్తుంది, గొడవ పెడుతుంది. మమ్మల్ని నేను మాటికి చిరాకు పడడం, కొద్దిదోడు బాగుంటే కొద్దిదోడికి కోపం ఎక్కువైపోతుంది. ఆ కోపం వల్ల మా ఇద్దరికి గొడవలు వస్తున్నాయి. చిన్న దానికే పెద్ద గొడవ అయిపోతుంది. అలా అపవిత్రాత్మ ఎంతగానో శోధిస్తుంది. ఇప్పుడు అంకుల్ దగ్గరికి వచ్చాక ప్రేయర్ చేయించుకున్నాక నాలో నుంచి అపవిత్రాత్మ తొలగిపోయింది. నాలో బాగా ఫ్రీగా అయింది. నాలో ఉన్న కాలు నొప్పులు, సైడు నొప్పి, కడుపు నొప్పి అవన్నీ తొలగిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఫ్రీగా అయిపోయాను. దేవునికే వందనాలు. నా చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పమ్మా. హల్లెలూయా.